చాలా దగ్గరగా ఉందని చెప్పుకోవాలి నెంబర్ అనేది రోహిత్. ఎందుకంటే ఒక్కసారి మరొక ఇండియా టుడేకి సంబంధించి ఒక కీ నెంబర్స్ మీరు చూస్తున్నారు. మొత్తం 543 స్థానాల్లో ఎన్డీఏ 359 స్థానాలను సొంతం చేసుకుంటున్నట్టు కూడా ఎగ్జిట్ ఫలితాలు మనం చూస్తున్నాం. ఇండియా టీవీ సెనెక్స్ కి సంబంధించి చూస్తున్నారు. లోక్సభ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 3 నుంచి 5 వైసీపీ, 13 నుంచి 15 టీడీపీ, 2 స్థానాలు జనసేన, 4 నుంచి 6 భారతీయ జనతా పార్టీకి దక్కచ్చని చెప్తున్నారు. అలాగే ఇండియా టుడేకి సంబంధించి కనుక చూస్తే ఇండియా టుడే 543 స్థానాలకి సంబంధించి 359 ఎన్డీఏ అంటే ఇటు భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 300కు 200 కూడా రావంటూ కూడా ఇటు ఇండి కూటమి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ నెంబర్స్ కావచ్చు, ఫిగర్స్ కావచ్చు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇండియా టుడే మొత్తం 543 స్థానాలకు సంబంధించి ఇక్కడ భారతీయ జనతా పార్టీ దాదాపుగా 350 టచ్ చేయబోతుంది అనేది చెప్తున్న పరిస్థితి. ఇది ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. గెలుపు ఎవరు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ వస్తున్నాయని చెప్పుకోవాలి. ఒకసారి మీరు చూస్తున్నారు లోక్సభ స్థానాలు ఏపీకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ వైసీపీ 3 నుంచి 5, కానీ ఇది పీపుల్ పల్స్ కి చాలా దగ్గరగా ఉందని చెప్పుకోవాలి. లోక్సభకు సంబంధించి టీడీపీ, అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ ఇది ఆన్ యావరేజ్ గా 14 అనుకుంటే ఇక్కడ 2 16 5 21 స్థానాలు ఇక్కడ కైవసం చేసుకోవచ్చు అంటూ కూడా ఇండియా టీవీ సీనెక్స్ చెబుతోంది. దాంతోపాటు వైసీపీకి సంబంధించి 3 నుంచి 5 దాదాపు ఆన్ యావరేజ్ గా 4 అనుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని చెప్పుకోవాలి రోహిత్ ఇండియా టీవీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు. దాంతోపాటు మూవింగ్ ఆన్ ఒకసారి జాతీయ స్థాయిలో కూడా ఎటువంటి నెంబర్స్ ఇచ్చింది ఇండియా టుడే అనేది చూసే ప్రయత్నం చేద్దాం. 543 స్థానాలకు సంబంధించి ఇండియా కూటమి ఎన్ని స్థానాలు సంపాదించుకోబోతోంది అనేది ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకసారి ఆత్మసాక్షికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వైసీపీ 98 చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన బిగ్గెస్ట్ నెంబర్ ఫర్ వైసీపీ అని చెప్పుకోవాలి. 98 స్థానాలు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి 42, జనసేనకు 7, భారతీయ జనతా పార్టీకి 1 అంటే 50 స్థానాలు టీడీపీకి కూటమికి దక్కచ్చని చెప్తోంది ఆత్మసాక్షి. వైసీపీకి సంబంధించి 98 ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ అనే చెప్పుకోవాలి. సో అటువంటి క్లోజ్ కాంటెస్ట్ ఉండబోతోంది. ఎందుకంటే పీపుల్స్ ప్లస్ చూసాం చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ ఇచ్చింది. అలాగే ఆత్మసాక్షి చూసుకుంటే కనుక చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉత్కంఠ కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. మూవింగ్ ఆన్ ఒక్కసారి నేను రోహిత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ ఉన్నాయి. రోహిత్ ఒక్కసారి నెంబర్స్ కనుక చూస్తే రోహిత్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయని చెప్పుకో. ఎందుకంటే దాదాపు 98 వైసీపీకి ఇంతవరకు పీపుల్ బస్ చూసుకుంటే కూటమికి ఇచ్చిన నెంబర్స్ మనం చూసాం. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కి వైసీపీ అధికారంలోకి రావచ్చు ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం చూసుకుంటే అనేది ఆత్మసాక్షి అంచనా ద్వారా అర్థం అవుతుంది. ఆత్మసాక్షి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది మరోసారి అని చెప్తోంది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వాళ్ళు లోక్సభ స్థానాలకు సంబంధించి అంచనాలను వెల్లడించారు. ఈసారి ఎన్డీఏ కూటమి 359 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసే అవకాశం ఉంటుందని చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అనూహ్యంగా ఇచ్చారు. 15 నుంచి 20 స్థానాల్లో లోక్సభ సీట్లను కూటమి కైవసం చేసుకుంటుందని ఇచ్చారు. కానీ ఆత్మసాక్షి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో అధికారం వైసీపీది అంటే చెప్తున్నారు. రాజేష్ గారు మీరు ఎలా చూస్తారు దాన్ని? శ్రీయాత్మసాక్షి సర్వే కూడా సుదీర్ఘకాలంగా సర్వే రంగంలో ఉన్నారు. శ్రీయాత్మసాక్షి గత తెలంగాణ ఎన్నికల్లో వాళ్ళ అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. రైట్, అధికార పార్టీకి ఇచ్చారు చివరి నిమిషం వరకు. ఎందుకంటే నేను స్వయంగా మూర్తి గారితో కూడా మాట్లాడేవాడిని. రేపు కౌంటింగ్ అనగా కూడా ఈ రోజు కూడా మూర్తి గారు తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారం చేపట్టబోతుంది, అధికారం రీటైన్ చేసుకుంటుందని చెప్పారు. అదే సందర్భంలో ఒక బ్రేకింగ్ రాజేష్ గారు ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పై సి ఓటర్ ఎగ్జిట్ పోల్ వచ్చింది. సి ఓటర్ ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉంది? మనకి ఏపీ చాణక్య ఫలితాలు కూడా మనకు వచ్చాయి. ఏపీ ఎన్నికలపై చాణక్య.com ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు మనం చూస్తున్నాం. మరోసారి వైసీపీకే ప్రజలు మొగ్గు చూపారు అని చెప్తున్నారు. 110 నుంచి 120 సీట్లతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చాణక్య.com చెప్తోంది. టీడీపీ కేవలం 55 నుంచి 65 స్థానాలకే పరిమితం అవుతుంది అని చెప్తోంది. చాణక్యకి సంబంధించి రైట్ ఆ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వాళ్ళైతే ఏవైతే ఇచ్చారో ఆ ఫ్యాక్ట్స్ కావచ్చు, ఆ ఫిగర్స్ కావచ్చు చూపించే ప్రయత్నం చేద్దాం. ఎగ్జిట్ పోల్ కి సంబంధించి చాణక్య ఏం చెబుతోంది అనేది బిగ్ స్క్రీన్ మీద మీకు చూపించబోతున్నాను. ఎగ్జిట్ పోల్ ఫలితాలను మీరు చూస్తున్నారు. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మేము ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది అన్న మాట కట్టుబడినట్టుగానే ఈ రోజు ఆ పోల్ ఫలితాలను మీరు చూస్తున్నారు. అందరికన్నా ముందుగా మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆ డీటెయిల్స్ ని, ఆ బిగ్ నంబర్స్ ని మరి కాసేపట్లో ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. ఏబీపీ సి ఓటర్ కి సంబంధించి
సంబంధించి మీరు చూడొచ్చు వైసీపీకి 0 నుంచి 4 స్థానాలు దక్కచ్చంటూ కూడా ఏబీపీ సి ఓటర్ సర్వే చెబుతోంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి 21 నుంచి 25 స్థానాలు దక్కచ్చంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే దాదాపుగా క్లీన్ స్వీప్ కూడా అవ్వచ్చంటూ కూడా. అలాగే కాంగ్రెస్ కి సంబంధించి ఒక్క స్థానం కూడా దక్కకపోవచ్చు అని, ఇతరులకు కూడా ఒక్క స్థానం కూడా దక్కకపోవచ్చు అని చెప్పి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంట్రెస్ట్ ఎందుకంటే షర్మిల ఆల్రెడీ పోటీలో ఉన్నారు. సో షర్మిలకు సంబంధించి గెలవచ్చా గెలవకపోవచ్చు అనే అంశానికి సంబంధించి క్వశ్చన్ మార్క్ పెరిగిందని చెప్పుకోవాలి. అంటే ఈ ఫలితాలు బట్టి చూసుకుంటే కనుక సో ఈ నేపథ్యంలో ఒక్కసారి ఫలితాలు చూస్తున్నారు. ఏబీపీ సి ఓటర్ కి సంబంధించి మొత్తం 25 లోక్సభ స్థానాల్లో వైసీపీ 0 నుంచి 4 స్థానాలు, తెలుగుదేశం పార్టీ 21 నుంచి 25, అలాగే కాంగ్రెస్ 0, ఇతరులు 0. ఇది ఏబీపీ సి ఓటర్ కి సంబంధించి మరో సర్వే ఫలితాలను చూద్దాం. బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నారు. బిగ్గెస్ట్ నెంబర్స్ ఏ ఛానల్ ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చింది, ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఏదైతే ఆర్టీవీ రవిప్రకాష్ స్టడీ చెప్పారో ఆ స్టడీకి దగ్గరగానే ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు కూడా వస్తున్న మనకు పరిస్థితి కనిపిస్తోంది. అందరూ ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆర్టీవీ అందరికంటే ముందుగానే రవిప్రకాష్ స్టడీ మీకు అందించారు. ఆర్టీవీ స్టడీని మీకు అందించారు. ఆర్టీవీ స్టడీలో రవిప్రకాష్ మీకు ఏదైతే చెప్పారో ఆ ఫలితాలను ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అందుకే నిక్కచ్చిగా ఫలితాలను అంచనా వేసి మీకు చెబుతూ ఎప్పటికప్పుడు అందరికంటే వేగంగా ఖచ్చితత్వంతో కూడిన వార్తలను అందించడానికే ఆర్టీవీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఉన్నటువంటి సాంకేతిక వనరులతో పాటు మానవ వనరులను కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ ఎన్నికల ఫలితాలను అందరికంటే వేగంగా మీ ముందుకు తీసుకుని రావడానికి ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. 4వ తారీఖున రియల్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అందరికంటే ముందుగా ఆర్టీవీ మాత్రమే అందిస్తుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఎస్, మనం చూస్తున్నాం ఇండియా టీవీ సిఎన్ఎక్స్ కూటమికి, ఎన్డీఏ కూటమికి అధికారాన్ని కట్టబెట్టింది. 359 సీట్లలో లోక్సభ స్థానాలను వారు కైవసం చేసుకుంటారు అని. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు 25 ఉన్నాయి. అందులో 17 నుంచి 20 లోక్సభ స్థానాలను కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ కైవసం చేసుకుంటుందని చెప్తున్నాయి సర్వే ఫలితాలు. ఎక్కువ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని టీడీపీ సొంతంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. స్పష్టమైన ఫిగర్, స్పష్టమైన సంఖ్య టీడీపీకి వస్తుందని నాకు డీటెయిల్స్ వస్తున్నాయి. నెక్స్ట్ పోల్స్ సంబంధించి ఒక్కసారి బిగ్ స్క్రీన్ కి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తాను రోహిత్. ఒక్కసారి ఆ బిగ్ నంబర్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం. మరో సర్వే ఫలితాలు నా చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. పైనీర్ పోల్ స్ట్రాటజీస్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ 175 స్థానాల్లో వైసీపీ ఎన్ని స్థానాల్లో గెలుచుకోబోతుందంటే కనుక 31 స్థానాలంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. కూటమికి సంబంధించి 144 స్థానాలు, బహుశా 143 అనే నెంబర్కి సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ అక్కడి నుంచి ఒక్క స్థానం ఎక్స్ట్రా సంపాదించవచ్చు అనేది చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ కావచ్చు, ఇతరులకు కావచ్చు, అసలు స్థానాలు గెలవకపోవచ్చు అనేది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ చెబుతోంది. ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్. దాదాపుగా ఎక్కడ కూడా వైసీపీ 151 స్థానాల నుంచి 31 స్థానాలు అంటే కనుక దాదాపుగా 100 స్థానాలకు పైగా, ఇఫ్ నాట్ 120 స్థానాలని చెప్పుకోవాలి. 120 స్థానాలకు పైగా కోల్పోయే అవకాశం ఉందని భావించవచ్చు ఎగ్జిట్ పోల్ ఫలితాలు బట్టి. కానీ కూటమికి సంబంధించి అనూహ్యంగా 144 స్థానాలు గెలవచ్చు అంటూ కూడా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ చెబుతోంది.